ఈరోజు మన టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి పిల్లర్స్ లాంటివి. పిల్లర్స్ లేకుండా ఎట్లా అయితే మనం బిల్డింగ్ని నిర్మించలేమో, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేకుండా ఒక భాష అనేది ఏర్పడదు. ఒక భాష నేర్చుకోవటానికి ఆధారమే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేకపోతే భాషే లేదు. మీరు చాలా ఈజీగా ఈ లెసన్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుంటారు. అలాగే మా లెసన్ విని లైక్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. లెసన్లోకి వెళదామా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి చాలా ముఖ్యమైనవి. భాషా భాగాలు. మనం ఒక సైకిల్ తీసుకున్నాం అనుకోండి, సైకిల్కి కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా. కొన్ని పార్ట్స్తో సైకిల్ ఏర్పడింది. దాంట్లో కూడా కొన్ని పార్ట్స్ అనేవి ఉంటాయి. కొన్ని పార్ట్స్ కలిపితే అది ఒక వస్తువు అయింది కదా. అలాగే కొన్ని పార్ట్స్ కలిపితేనే భాష అనేది ఏర్పడింది కూడా. అవే మనం నేర్చుకోబోతున్నాం. ఏంటవి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అలాగే ఇక్కడ భాషకు కూడా కొన్ని భాగాలు ఉన్నాయి. భాగాలని ఏ భాగాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, భాష అనేది వాక్యాల రూపంలో ఉంది. ఎలా ఉంది? వాక్యాల రూపంలో. వాక్యం అనేది కొన్ని పదాల కలయిక. కొన్ని పదాలతో వాక్యం అనేది ఏర్పడింది. కొన్ని వాక్యాలు కలిపితే భాష ఏర్పడింది. వాక్యం ఏర్పడటానికి కొన్ని పదాలు కావాలి. కొన్ని అర్థవంతమైనటువంటి పదాల కలయిక వాక్యం. ఈ పదాలే చాలా, ఇక్కడ పదాలు అనేటప్పటికీ చాలా పదాలు ఉంటాయి. ఈ పదాలన్నింటినీ మనం ఎలా నేర్చుకోవాలి? అంత కష్టమైనటువంటి విధానం కాబట్టి ఈ పదాలన్నీ నేర్చుకోవడానికి కొన్ని లక్షల్లో ఉంటాయి కదా. వీటన్నింటినీ నేర్చుకోవటం కష్టం కాబట్టి మనకి వీటన్నింటినీ కలిపి 8 భాగాలుగా విభజన చేశారు. వీటన్నింటినీ కలిపి 8 భాగాలుగా విభజన చేశారు. వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. వీటిలో మొట్టమొదటిది నౌన్, రెండవది ప్రొనౌన్, మూడవది వర్బ్, నాలుగవది యాడ్జెక్టివ్, ఐదవది అవర్బ్, ఆరోది ప్రపోజిషన్, ఏడవది కంజంక్షన్, ఎనిమిదవది ఇంటర్జెక్షన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి మనం చాలా చక్కగా నేర్చుకోగలం. నెక్స్ట్ లెసన్లో మనం ఒక్కొక్క భాగం గురించి నేర్చుకోబోతున్నాం.